हाय फ्रेंड्स నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం నాయిస్ఫిట్ కోర్ స్మార్ట్ వాచ్ ని అన్బాక్సింగ్ చేద్దాం దాంతో పాటు ఈ రెండు స్మార్ట్ వాచెస్ ని మీరు గివ్ అవేలో గెలుపొందొచ్చు సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి సో బాక్స్ పైన డిజైన్ చూసినట్టయితే మాత్రం చాలా మంచిగా ఉందని చెప్పేసుకోవచ్చు దాంతో పాటు దీని ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది సో అక్కడ నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు సో దీని గురించి మాట్లాడినట్టయితే 1.28 ఇంచెస్ కలర్ టచ్ స్క్రీన్ ఉంటుందని చెప్తున్నారు దాంతోపాటు 24/7 హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది దాంతోపాటు స్మార్ట్ నోటిఫికేషన్ ఉంటుంది 10 డేస్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు యానిమేటెడ్ అండ్ క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ ఉంటాయని చెప్తున్నారు IP68 వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు సో ఎవరైతే ఎక్కువగా వాచ్ ఫేసెస్ కోరుకుంటూ ఉంటారో వాటర్ ప్రూఫ్ కోరుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది పనిచేస్తుంది ఇప్పుడు నా చేతిలో చూసుకున్నట్టయితే ఇక్కడ సిల్వర్ గ్లే దాంతోపాటు బ్లాక్ ఈ రెండు కలర్స్లో అయితే ఈ స్మార్ట్ వాచ్ ఉంది సో ఇప్పుడు ఫటాఫట్ దీని యొక్క సీల్ని బ్రేక్ చేసేసి ఈ వాచ్ చూడడానికి ఎలా ఉందో మనం ఓపెన్ చేస్తే తెలిసిపోద్ది సో దీన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే సో దీని పై వైపే మనకు ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు సో దీని లోపల వైపు వాచ్ని ప్రొవైడ్ చేశారు సో దీనిలో నుంచి మనం దీని బయటికి తీసినట్టయితే దీని లోపల వైపు మనకు దీన్ని చార్జ్ చేసుకోవడానికి ఒక కేబుల్ ప్రొవైడ్ చేస్తారు దాంతోపాటే దీనికి సంబంధించిన ఒక స్టిక్కర్ ఇవి యాక్చువల్లీ ఇవి స్టిక్కర్స్ దాంతోపాటు కింద యూజర్ మాన్యువల్ దీన్ని ఎలా వాడాలి అదంతా అయితే కింది వైపు ప్రొవైడ్ చేయడం జరిగింది సో వీటన్నిటి మనం సైడ్కి ఉంచేసి వాచ్ గురించి మాట్లాడదాం సో వాచ్ని దీనిలో నుంచి ఇలా బయటకు తీద్దాం సో వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బిల్డ్ క్వాలిటీ బాగుందని చెప్పేసుకోవచ్చు సో ఇదంతా బ్లాక్ కలర్లో ఉంది పైవైపు ఇక్కడ స్టిక్కర్ ఉంది సో ఈ స్టిక్కర్ని మనం తీసేస్తే ఇది రౌండ్ షేప్లో ఉంది చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపించేస్తుంది సో మరి ఈ వాచ్ యొక్క స్టాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ప్రైస్కి తగ్గట్టు బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఈ వాచ్ని అయితే ఆన్ చేద్దాం దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను సో వాచ్ ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నాయిస్ అని చెప్పేసి ఇది ఆన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు దీన్ని ఎలా పేర్ చేయాలని దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ మొత్తం ఇక్కడైతే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో దాంతోపాటే దీన్ని ఎలా ఛార్జింగ్లోకి పెట్టాలి అనేది కూడా ఉంది దాంతోపాటే మనం దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఏమవుద్ది దాంతోపాటే మనకి ఇక్కడ క్విక్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఏముంది అనేది చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేశారు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం దీన్ని ట్యాప్ చేసి డైరెక్ట్ వీళ్ళ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు లేదా మనకి ఇది ప్లే స్టోర్లో కూడా చూడడానికి కనిపిస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే నాకు కావాల్సింది ఆండ్రాయిడ్కి సంబంధించింది కాబట్టి నేను ఆండ్రాయిడ్ అని చెప్పేసి దీన్ని డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేసేసాను లేదా మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి నాయిస్ఫిట్ అపెక్స్ అని చెప్పేసి మీరు ఓపెన్ చేసినా సరే మనకు ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోద్ది సో దాని తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్ రిజిస్టర్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఏంటంటే నేను దీన్ని రిజిస్టర్ చేసుకోకుండానే డైరెక్ట్ ఇక్కడ మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ మనకు సెలెక్ట్ డివైస్ అని చెప్పేసి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు సో వీటికి సంబంధించిన పర్మిషన్స్ మనం అలో చేసిన తర్వాత నాయిస్ఫిట్ కోర్ అని చెప్పేసి ఈ వాచ్ పేరు ఇక్కడ వస్తుంది సో దీన్ని మనం ట్యాప్ చేసేసి దీన్ని అయితే మనం ఈజీగా ఇలా అయితే పేర్ చేసుకోవచ్చు సో పేరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది టైం కూడా రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ వాచ్ ఫేసెస్ అని ఉంది సరే దీన్ని మనం ట్యాప్ చేసినట్టయితే దీనిలో మనకు చాలా రకాల వాచ్ ఫేసెస్ అయితే వస్తాయి సో ఇక్కడ మనం మై వాచ్ ఫేసెస్ని ప్రెస్ చేయొచ్చు లేదా కస్టమ్ వాచ్ ఫేసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం దీన్ని ట్యాప్ చేసి మనకు నచ్చినట్టు దీన్ని మనం ఎడిట్ కూడా చేసేసుకోవచ్చు సో ఇది దీంతోపాటు ఇక్కడ మన హార్ట్ రేట్ మానిటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాక్ చేయడమైనా కానివ్వండి కాల్ నోటిఫికేషన్స్ SMS యాప్ నోటిఫికేషన్స్ సో ఇటువంటి అన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతోపాటు వ్రిస్ట్ అవేక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మనం స్పోర్ట్స్లోకి వెళ్ళినట్టయితే దీనికి సంబంధించిన అంటే వాకింగ్ రన్నింగ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనిపించేస్తాయి హోమ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నుంచి కూడా మనం ట్రాక్ చేయొచ్చు సో ఇటువంటి ఆప్షన్స్ అనేవన్నీ ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో వాచ్ చేతి పెట్టేసుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్ సో మనం ఇలా పైనుంచి కిందికి స్వైప్ చేసినప్పుడు దీనిలో ఎంత బ్యాటరీ బ్యాకప్ ఉంది దాంతోపాటు దీని బ్రైట్నెస్ని అంటే మనం దీన్ని ఆఫ్ చేయడం ఇటువంటివన్నీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడమైనా రీసెట్ చేయడమైనా ఇటువంటి అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు ఇక మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్వైప్ చేస్తూ ఉంటే ఇక్కడ మన హార్ట్ రేట్ని మానిటర్ చేసే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు దాంతోపాటు స్లీప్ ట్రాకింగ్ చేయొచ్చు ట్రైనింగ్కి సంబంధించింది ఉంది మ్యూజిక్ని ఇక్కడ నుంచి మనము కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు మనము ఇలా లెఫ్ట్ హ్యాండ్ నుంచి స్వైప్ చేసినప్పుడు కూడా మనకు చాలా ఆప్షన్స్ కనిపించేస్తున్నాయి దానిలో మనం మెసేజెస్ అయినా దాంతోపాటు స్టాప్ వాచ్ స్లీపింగ్ తర్వాత హార్ట్ రేట్ మానిటర్ ట్రైనింగ్ ఇటువంటి అన్ని ఆప్షన్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ ఫీచర్స్ ఇక్కడ కూడా చూడడానికి కనిపించేస్తున్నాయి సో డైరెక్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్లో నుంచి వాచ్ ఫేసెస్ని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో దాంతోపాటే మనం ఇట్లా ప్రెస్ చేసి మనం ఇలా స్వైప్ చేసినా కూడా మనకు డిఫరెంట్ వాచ్ ఫేసెస్ వస్తాయి వాటన్నిటిని మనము ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ రెండు స్మార్ట్ వాచెస్ని మీరు గివ్ అవేలో గెలుపొందవచ్చు గివ్ అవేలో గెలుపొందడం చాలా సింపుల్ ఉంటుంది ఈ స్మార్ట్ వాచెస్ ఎన్ని డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్స్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి దాంతోపాటే పక్కా ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను ఈ వారం రోజుల్లో అయితే టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను కాబట్టి టెక్ న్యూస్ని అయితే మిస్ చేయకండి థ్యాంక్ యూ